సినీ కార్మికుల వేతనాల పెంపుపై సందిగ్ధత నెలకొంది. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ నేతల మధ్య నిన్న చర్చలు విఫలమయ్యాయి. ప్రతి 3 ఏళ్లకొకసారి 30% వేతనాలు పెంచాలి అనే నిబంధన జూన్ 30తో ముగిసింది. దీంతో వేతనాల పెంపుపై ఫిలిం ఛాంబర్లో మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో ఫిలిం ఛాంబర్ సభ్యులు, నిర్మాతలతో పాటు ఫెడరేషన్ నాయకులు కూడా పాల్గొన్నారు. వేతనాలు 5% మాత్రమే పెంచుతామని ఛాంబర్ సభ్యులు, ప్రొడ్యూసర్స్ చెప్పారు. అయితే దీనికి ఒప్పుకునేది లేదని ఫెడరేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. 30% పెంచిన వారి సినిమాలకే ఆగస్టు 1 నుంచి షూటింగ్స్కు హాజరవుతామని పేర్కొన్నారు. కార్మిక సంఘాలు, ఫిలిం ఛాంబర్ సభ్యులకు నడుమ గురువారం జరిగే చర్చల్లో సమస్య గనక కొలిక్కి రాకపోతే ఆగస్టు 1 నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఈ విషయంపై రేపు ఫుల్ క్లారిటీ రానుంది. సినీ కార్మికుల వేతనాల పెంపుపై సందిగ్ధత నెలకొంది. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ నేతల మధ్య నిన్న చర్చలు విఫలమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఫణి, నిన్న చర్చల సారాంశం ఏంటి? అసలు ఏంటి కార్మికుల డిమాండ్లు ఏంటి? దానికి ప్రొడ్యూసర్స్ ఏ విధంగా స్పందించారు? భోగి, నిన్న ఫిలిం ఛాంబర్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అందరూ కూడా హాజరవడం జరిగింది. అయితే ఈ ప్రతి 3 ఏళ్లకి ఒక 30% చొప్పున వేతనాలు పెంచాలి అనేటువంటిది ఇంతకు ముందు ఉన్నటువంటి విషయమే. అయితే దీన్ని ఈసారి నిర్మాతలు కానీ లేకపోతే ఫిలిం ఛాంబర్ కానీ దాదాపు 5 to 10% వరకు పెంచడం జరుగుతుంది అనేటువంటి విషయం మీద నిన్న చర్చించడం జరిగింది. అయితే దానికి ఫెడరేషన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఒప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు తిరుపతిలోని జనరల్ బాడీ మీటింగ్ జరుగుతా ఉంది. ఈ రోజు అక్కడ మీటింగ్ లో కూడా ఈ విషయం మీద చర్చలు జరిగే అవకాశం మనకు కనబడుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ రేపు ఇక్కడ మళ్ళీ ఫిలిం ఛాంబర్ లో జరిగే సమావేశంలో దీని మీద కూలంకుషంగా చర్చించి ఇరు వర్గాలకి అనుకూలంగా ఉండేటట్టుగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి నిన్న అనుకోవడం జరిగింది. అయితే నిన్న జరిగిన సమావేశం మాత్రం విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇటు ఫెడరేషన్ కి సంబంధించిన వ్యక్తుల మధ్య కానీ లేకపోతే ఛాంబర్ కి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య కానీ ఏ రకంగానూ సామరస్య రకమైనటువంటి పరిష్కారం లభించకపోవడంతో ఇది మళ్ళీ రేపటికి సమావేశం వాయిదా పడిందని చెప్పాలి. భోగి, అయితే బండి, సమస్య కొలిక్కి రాని పక్షంలో ఫెడరేషన్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటే ఆగస్టు 1 నుంచి సమ్మె చేస్తామని చెప్తూ ఉన్నారు ఒక పక్క అన్అఫిషియల్ గా. సో ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది? అంటే మనకున్న సమాచారం ప్రకారం ఇంటర్నల్ గా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే దాని ప్రకారం చూసినట్లయితే ఈ సమస్య రేపు ఇరు వర్గాలకి మధ్య సరైన విషయం మీద అవగాహన కుదరకపోయినట్లయితే డెఫినెట్ గా ఫెడరేషన్ ఆగస్టు 1 తర్వాత కానీ లేకపోతే ఆగస్టు 1 నుండే కానీ సమ్మె ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో ఉందని మాత్రం మనకి తెలుస్తా ఉంది. అయితే దీని మీద పూర్తి క్లారిటీ మాత్రం మనకి రేపటికే రానుంది. భోగి, అయితే రేపు కూడా చర్చలు విఫలం అయితే మాత్రం డెఫినెట్ గా వీళ్ళు సమ్మెకు వెళ్లే అవకాశం మనకి క్లియర్ గా కనబడతా ఉంది. అది ఆగస్టు 1 నుండా లేకపోతే ఆగస్టు నెలలో మొదలవుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పెద్ద సినిమాల తాలూకా షూటింగ్ అన్ని కూడా హైదరాబాద్, ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ లోనే జరుగుతూ ఉన్నాయి. సో వాటికి ఏమాత్రం ఈ సమ్మె చేయడం వల్ల డెఫినెట్ గా అవన్నీ కూడా వాయిదా పడడం జరిగే అవకాశం కనబడతా ఉంది. అలా అయితే మాత్రం నిర్మాతలకి చాలా లాస్ కూడా అని మనం చెప్పాలి. సో అందుకే ఇవన్నీ ఆలోచించి ఇరు వర్గాల మధ్య సామరస్యపూర్వకమైనటువంటి అవగాహన కుదురుతుందని చెప్పి భావిస్తున్నారు. భోగి, థ్యాంక్ యూ పండి.